బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. వానాకాలం రైతు భరోసా నిధులు జమ పూర్తి. రైతుల ఖాతాల్లో నేడు మరో 1009 కోట్లు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వృత్తుల కన్నా వ్యవసాయం మిన్న. నేడు ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న పార్టీల వారు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదు, చేసేది లేదు. గతంలో 10 ఏళ్లు పాలించిన వారివన్నీ మాటలే, కానీ ప్రజాప్రభుత్వం అన్నీ చేతలే. అందుకే 9 రోజుల్లో 9,000 కోట్ల రైతుల ఖాతాలో జమ చేసిన దేశంలో ఏకైక ప్రభుత్వంగా ప్రజాప్రభుత్వం నిలుస్తుంది అని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతు భరోసా విజయోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సో ఈరోజు ఖమ్మం జిల్లాకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. సో ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళా గురువారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతు మేళా సభలో చింతకాని మండలం లచ్చగూడెంలో బట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఎదురైనా రైతుల సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుందని, విత్తనం వేసినప్పటి నుంచి పంట కొనుగోలు వరకు రైతులకు అండగా నిలుస్తుందన్నారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, కడెం లాంటి ప్రాజెక్టులు నేటికి రైతులకు సాగునీటిని అందిస్తున్నాయని, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగిపోవడం ఆ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు. శుక్రవారం రైతు ఆశీర్వాద సభ వేదిక నుంచి రైతు భరోసాలో భాగంగా మిగిలిన 1009 కోట్లను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ రోజైతే ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభ పెడుతున్నారు. ఆ సందర్భంగా అక్కడ సభలో రైతు భరోసాలో భాగంగా 1009 కోట్లను రైతు ఖాతాలో జమ చేస్తున్నట్లయితే వివరించారు. పోక్సో కేసులో కీలక పరిణామం. బండి భగీరథకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు అయితే. సో ఒకసారి ఆ వార్త కూడా చూద్దాము. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథకు లీగల్ పరంగా పెద్ద ఉపశమనం లభించింది. బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గురువారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం హైకోర్టు తుది తీర్పును ప్రకటించింది. 1,00,000 చొప్పున 2 వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని, కోర్టు విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశిస్తూ భగీరథకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అంటే నిబంధనలు కట్టుబడి ఉండాలని చెప్పేసి అయితే బండి భగీరథకు బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే అంతకుముందు పరీక్షలు రాసేందుకు లోయర్ కోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక బెయిల్ ఇవ్వగా గడువు ముగిసిన తర్వాత ఆయన జూన్ 25న తిరిగి జైలులో లొంగిపోయారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో కూడా ఆశ్రయించారు. సో ఇప్పుడైతే బండి భగీరథకి అయితే బెయిల్ మంజూరు చేసిరు. ముఖ్యంగా నిబంధనలతో కూడిన షరతులతో హైకోర్టు బండి భగీరథకు బెయిల్ అయితే మంజూరు చేశారు. ఒక తల్లి ఒక పిల్లలు ఎంత బాధ్యతగా పెంచుతుంది, ఎంత ప్రేమగా చూసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక తల్లి వాళ్ళ పిల్లల పట్ల అతి కిరాతకంగా, దారుణంగా ప్రవర్తించింది. అంతకంటే ముఖ్యంగా తండ్రి కూడా, తన సవతి తండ్రి కూడా ఆ పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించిండు. అసలు నిజం చెప్పాలంటే అసలు వారు మనుషులేనా, కడుపుకు అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా అనేదే ఈ సంఘటన. ఒకసారి వార్త ఇక్కడ కూడా మనం చూద్దాము. పిల్లలపై పాశవికం, చేతులు కాళ్ళు కట్టి వేడి గరిటెలతో చిత్రహింసలు. సో చూడండి ఎంత దారుణంగా హింసించారో. వేడి గరిటెలతో పిల్లలపైన వాతలు పెట్టారంట. కాళ్ళు చేతులు కట్టి వేడి గరిటెతో చిత్రహింసలు పెట్టారు. అసలు వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. దీన్ని చూస్తుంటేనైతే నాకైతే చాలా కోపం వస్తుంది. అసలు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో కూడా మనం చూడాలి. మానవత్వాన్ని మంటగలిపే ఘటన హుజూర్ నగర్లో వెలుగు చూసింది. 2 అమాయక చిన్నారులను వారి తల్లి, సవితి తండ్రి తీవ్రంగా హింసించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఇందు అనే మహిళకు వెంకటేష్తో వివాహం కాగా వారికి 2 కుమారులు ఉన్నారు. అనంతరం అనారోగ్యంతో వెంకటేష్ మృతి చెందడంతో ఇందుకు హుజూర్నగర్కు చెందిన నకరి కంటి రవితో పరిచయం ఏర్పడి 2వ వివాహం జరిగింది. అప్పటి నుంచి మొదటి భర్తకు జన్మించిన 2 చిన్నారులతో కలిసి వారు హుజూర్నగర్లో నివాసం ఉంటున్నారు. స్థానికుల కథనం ప్రకారం సవితి తండ్రి రవికి ఆ చిన్నారులంటే ఇష్టం లేక తరచూ వారిపై కోపం చూపించేవాడు. అతని ప్రవర్తనకు ప్రభావితమైన తల్లి కూడా సొంత పిల్లలపైనే వేధించేదని ఆరోపిస్తున్నారు. సో ఆమెకు వాళ్ళ భర్త చనిపోయాడు. అయితే వేరే ఆ వ్యక్తితో మళ్ళీ 2వ వివాహం కూడా చేసుకుంది. అయితే 2వ వివాహం చేసుకున్న అతనికి ఈ పిల్లలంటే, అంటే ఫస్ట్ భర్తకి పుట్టిన పిల్లలంటే ఫస్ట్ ఇష్టం లేదంట. సో ఎప్పుడు చూడు ఈ పిల్లలపైన అతి కిరాతకంగా ప్రవర్తించేవాడట. సో ఆయన మాటలకు కూడా ఆమె కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యి ఆ తల్లి కూడా పిల్లల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించింది.
సో అసలు తల్లేనా ఇక్కడ? అసలు మన పిల్లలకి ఏమన్నా అయితే వేరే వాళ్ళు ఏమన్నా అన్నా కూడా మనకు కోపం వస్తుంది. మన పిల్లలకి ఏమన్నా అయితే మన ప్రాణాలు విలువిలా కొట్టుకుంటాయి. అలాంటి ఒక తల్లి ఉండి సొంత పిల్లలపైన ఇంత క్రూరంగా ప్రవర్తించడం అది ఎంతవరకు కరెక్ట్? మన రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్లో వాష్రూమ్స్ పరిస్థితి ఏ విధంగా ఒకసారి చూడొచ్చు. టాయిలెట్స్ ప్లీజ్ సిరిసిల్లలో ఉగ్గపట్టుడే. సో పాత బస్టాండ్లో ఒకటే దుర్గంధం, మొబైల్ టాయిలెట్స్ నిర్వహణ అధ్వానం, మూతపడ్డ బయో టాయిలెట్స్. సో ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్లో టాయిలెట్స్ అండి. ఒకసారి చూడండి ఇది ఎంత చిన్నగా ఎంత ఇరుకుగా ఉందో. ఇక్కడ నుంచి వాటర్ సప్లై చేస్తున్నారు. ఇక్కడ మొత్తం బస్సులు అంటే పాత బస్టాండే కాబట్టి ఇక్కడ బస్సులు మొత్తము నిలిచిపోతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ అన్ని షాప్సే ఉన్నాయి. మహిళలు వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా ఇబ్బంది కూడా ఫీల్ అవుతున్నారు. అసలు వెళ్ళలేకపోతున్నారు. ముఖ్యంగా ఎట్లా అంటే అది రోడ్డు పైన, మెయిన్ రోడ్డు పైన ఉంటుంది. బస్టాండ్ ఏరియాలో మెయిన్ రోడ్ పైన ఉండడం వల్ల కూడా మహిళలు లోపలికి వెళ్ళాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఈ ఫోటో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక టాయిలెట్స్ ఇక్కడ ఉండే సులభ్ కాంప్లెక్స్కు కాలం చెల్లడంతో కూల్చివేసిర్రు. బస్టాండ్కి వచ్చి వెళ్ళే ప్రయాణికుల కోసం తాత్కాలిక టాయిలెట్స్ను ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ సరిగా లేక కంపు కొడుతున్నాయి. సరిగా వీటిని పట్టించుకోలేక కూడా దుర్గంధం వాసన వస్తుంది. మేము వెళ్ళాలంటే కూడా ఊపిరి బిగబట్టి మేము లోపలికి వెళ్ళి రావాల్సి వస్తుంది అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అయితే టాయిలెట్స్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారట. ముఖ్యంగా మహిళలు లోపలికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది అప్పటి మట్టుకు ఏర్పాటు చేసిర్రు. ఇక్కడ కట్టడానికైతే కొత్తగా కట్టడానికైతే ఏర్పాట్లు కూడా చేసిర్రు. అలాగే సిరిసిల్ల టౌన్లో ముఖ్యంగా స్వచ్ఛతలో జాతీయ అవార్డులు సాధించిన సిరిసిల్ల పబ్లిక్ టాయిలెట్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతో వివిధ పనులపై వచ్చి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువ. మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాబట్టి సిరిసిల్లకు చాలామంది వస్తుంటారు, పోతుంటారు. ముఖ్యంగా బస్సులో ప్రయాణం చేస్తుంటారు కాబట్టి బస్ స్టాండ్ ఏరియాలో ఉంటారు చాలామంది కూడా. ఎందుకంటే ఇక తట్టుకోలేకుండా టాయిలెట్స్కి ఇంటి ఇక్కడ వాష్రూమ్స్ లేక జస్ట్ వాళ్ళ కోసం నిర్మించారు. కానీ ఇళ్ళకు వెళ్ళలేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. అసలు ఇది మరి ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్లకు జాతీయ అవార్డులు సాధించిన సిరిసిల్ల అని ఒక మంచి పేరు కూడా వచ్చింది. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని అడిగితే టక్కున చెప్పడం కష్టమే. పాత బస్టాండ్ ప్రధాన జంక్షన్లు, షాపింగ్ మాల్స్ ఏరియాలో పబ్లిక్ టాయిలెట్స్ లేక జనం ఇబ్బంది పడుతున్నారు. స్మార్ట్గా నిర్మించిన టాయిలెట్స్ 4 బయో టాయిలెట్స్ మూసివేయడంతో ఒంటికి రెంటికి వెళ్ళడం ఇబ్బందిగా మారింది. ఒంటికి రెంటికి చాలా ఇబ్బందిగా మారిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడ షాపింగ్ మాల్స్లో కూడా ఎక్కడ కూడా లేవు. అంటే షాపింగ్ మాల్స్ ప్లేస్లెస్ కూడా టాయిలెట్స్ లేవు. చాలా ఇబ్బంది. ఎక్కడైనా అంతే. ఎక్కడికైనా వెళ్ళాలన్న ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాబట్టి ఎటైనా వెళ్ళాలన్నా కూడా మళ్ళీ పాత బస్ స్టాండ్కే రావాలి. ఎందుకంటే సిరిసిల్ల జిల్లా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు వారి పనుల కోసము. కానీ టాయిలెట్స్కి అయితే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ప్రజలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది సిరిసిల్లలోని జిల్లా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ వాష్రూమ్స్. పట్టణంలో 4 స్మార్ట్ వాష్రూమ్స్ను 60 లక్షలు వెచ్చించి నిర్మించిర్రు. పట్టించుకునే వారు లేక నిరుపయోగకరంగా మారాయి. జిల్లా ఆసుపత్రి నిత్యం వందలాది సంఖ్యలో పేషెంట్లు, సహాయకులు వచ్చి వెళ్తుంటారు. స్మార్ట్ వాష్రూమ్స్ మూతపడడంతో అత్యవసరం తీర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కకే ఉంటుంది. ఇది ఆల్రెడీ మొత్తం ఇంకా నిరుపయోగకరంగా మారింది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా హాస్పిటల్ కోసం అయితే చాలామంది వస్తుంటారు కదా. సో వారికైతే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా వారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే కోట్లు వెచ్చించిన తీరని పాటలు. జిల్లా కేంద్రంలో వివిధ రకాల నిధులు పాత బస్టాండు, కొత్త బస్టాండు, బతుకమ్మ ఘాట్, అంబేద్కర్ చౌరస్తా, లేబర్ అడ్డా, కూరగాయల మార్కెట్, రైతు బజార్, ఆఫీస్ రోడ్డు, సుభాష్ నగర్, ఫారెస్ట్ ఆఫీసు, పోచమ్మ వీధిలో మున్సిపల్ ఆధ్వర్యంలో స్మార్ట్ వాష్రూమ్స్, పబ్లిక్ టాయిలెట్స్, సులభ్ కాంప్లెక్స్లు నిర్మించారు. ఇవి కాకుండా ఒక మొబైల్ పబ్లిక్ టాయిలెట్, బస్ టాయిలెట్స్తో పాటు బతుకమ్మ ఘాట్ వద్ద టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. వీటిలో కూరగాయల మార్కెట్, రైతు బజార్లో టాయిలెట్స్ వినియోగంలో ఉన్నాయి. ఫారెస్ట్ ఆఫీసు, జూనియర్ కళాశాల, లేబర్ అడ్డాలోని సులభ్ కాంప్లెక్స్లు కాంట్రాక్టర్లతో నిర్వహిస్తున్నారు. అంటే అక్కడ ఓన్లీ కాంట్రాక్టర్లు పెట్టి నిర్వహిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో మహిళల పరిస్థితి అయితే చాలా దారుణం ఉందని చెప్పేసి అంటున్నారు. జిల్లా కేంద్రానికి షాపింగ్ కోసం వివిధ పనుల మీద వచ్చే మహిళల పరిస్థితి అయితే చెప్పలేని విధంగా ఉంది. అత్యవసర సమయంలో టాయిలెట్స్ వెళ్లేందుకు భయపడుతున్నారు. కంపు కొడుతుండటంతో అందులోకి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పటికైనా బల్దియా మూత్రశాలలను వెంటనే బాగు చేయాలని, నిరంతరం నీటి సరఫరా ఉండేలా చూస్తూ ప్రతిరోజు బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సో ఇదండి మన రాజన్న సిరిసిల్ల జిల్లా వాష్రూమ్స్ల పరిస్థితి. నిత్యం వేలాది మంది రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తుంటారు, పోతుంటారు. కానీ వారికి టాయిలెట్స్ వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్లేస్లలో ఏర్పాటు చేసినా కూడా అవి దుర్గంధం వాసన రావడంతో ఊపిరి బిగబట్టి వాష్రూమ్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని సౌలతులతో కూడిన వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాయిలెట్స్ గురించి మన మున్సిపల్ కమిషనర్ కదిర్ పాషా కూడా మాట్లాడారు. పాత బస్టాండ్లో పబ్లిక్ టాయిలెట్స్ కాలం చెల్లడంతోనే వాటిని తొలగించాల్సి వచ్చింది. అక్కడ పర్యావరణ రహిత పబ్లిక్ టాయిలెట్స్ను నిర్మిస్తాం. ప్రతిపాదనలు పూర్తయ్యాయి. స్మార్ట్ వాష్రూమ్స్ను సులభ్ ఇంటర్నేషనల్ వారికి అప్పగించి పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని చెప్పేసి మన మున్సిపల్ కమిషనర్ కదిర్ పాషా తెలియజేశారు. ఇక్కడ శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారు. మహిళలు పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందంటున్నారు. వారి పరిస్థితి ఎలా అని చెప్పేసి అంటున్నారు. పాత బస్టాండ్లో సులభ్ కాంప్లెక్స్ కూల్చి చాలా రోజులు అవుతుంది. అత్యవసరంగా నిర్మించాల్సిన చోట తాత్కాలిక టాయిలెట్ బండిని ఏర్పాటు చేశారు. అందులో నీరు అయిపోవడం, ట్యాంకు నుండి మరుగు మొత్తం బయటకు పడడంతో ఆ ప్రాంతం కంపు కొడుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిపోయే మహిళలు, చిన్న పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి శ్రీనివాస్ గారు కూడా వారి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మణికొండ శ్రీనివాస్ గారు పట్టణంలోని సులభ్ కాంప్లెక్స్లో దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనలు మీరి ₹5 బదులు ₹10 మూత్రశాలలో మహిళలు ₹5, పురుషులకు 2 తీసుకుంటున్నట్లు అధికారులకు చెప్తే పట్టించుకోవడం లేదు. టాయిలెట్స్ శుభ్రంగా ఉంచడం లేదు. తొట్టిలు పాడైనా మార్చడం లేదు. ఫినాయిల్ బ్లీచింగ్ వేయడం లేదని చెప్పేసి అంటున్నారు. ₹5 అట, ₹10 అట. ఓన్లీ ఇవి కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళు అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా వీరు మాట్లాడడం కూడా జరిగింది. బ్లీచింగ్ వేయడం లేదు. అవి కంపు కొడుతున్నాయి. అందులోకి వెళ్ళాలంటే కూడా దుర్గంధం వాసనతో మేము ముప్పు తిప్పలు పడి మేము అసలు అందులోకి వెళ్ళలేకపోతున్నాము. తొట్టిలు కూడా పాడైనాయి. అసలు అవి మార్చడం కూడా లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిజంగా చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. వేములవాడకు సంబంధించిన వార్త. రాజన్న ఆలయ డిప్యూటీ ఈవోగా నవీన్. రాజన్న ఆలయ డిప్యూటీ ఈవోగా ప్రతాప్ నవీన్ గురువారం బాధ్యతలు చేపట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న నవీన్ ఇటీవల వేములవాడకు బదిలీ అయ్యారు. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. ప్రజెంట్ అయితే యాదగిరిగుట్టలో అక్కడ ఈవోగా వర్క్ చేశారు. ఇప్పుడైతే మన వేములవాడకి అయితే ఈవోగా అయితే బాధ్యతలు అయితే స్వీకరించారు. నిన్న గురువారం సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు. మన రాజన్న సిరిసిల్ల బస్టాండ్ నిన్న అయితే క్లోజ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో గురువారం బల్దీ అధికారులు సీల్టు తొలగించే పనులు చేపట్టారు. ఈ క్రమంలో వారు హైదరాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, ముస్తాబాద్ ప్లాట్ఫామ్పై ఉన్న దుకాణదారులు సామాగ్రిని తొలగించారు. ప్లాట్ఫామ్ కింద ఉన్న పెద్ద డ్రైనేజీలో పేరుకుపోయిన సీల్ట్ను తీసే పనులు ప్రారంభించారు. డ్రైనేజీలో సీల్టు తీయడంతో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ మూసివేయడంతో ప్రధాన రహదారిపై బస్సులు ఆగడం, వాహనాల రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సో ఇది నిన్న జరిగిందండి. నిన్నైతే బస్టాండ్ అయితే క్లోజ్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్లో వాళ్ళందరినీ అయితే ఖాళీ ఏం చేశారు అంటే సీల్టు అయితే తొలగించిర్రంట. ట్రాక్టర్ల కొద్దీ సీల్టు. పాత బస్టాండ్ లోపల డ్రైనేజీ దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించింది కావడం సీల్టు తీయకపోవడంతోనే తరచు ఈ ప్రాంతంలో మురిగినీరు రోడ్డుపైన ప్రవహిస్తుందని శానిటరీ ఇన్స్పెక్టర్ ర్యాడమ్ శ్రీనివాస్ తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో డ్రైనేజీ తీసే పనులు ప్రారంభించమన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారని, డ్రైనేజీలో సీల్టు తీయడంతో ఈ ప్రాంతంలోని సమస్యలు తీరుతుందన్నారు. ఇది నిన్న సాయంత్రం అయితే క్లియర్ చేశారు. అక్కడ ఉన్నటువంటి దుకాణదారులందరినీ అక్కడ నుంచి తరలించేసి అయితే డ్రైనేజీలో ఉన్నటువంటి సీల్టుని అయితే తొలగించారు. సో ఇక్కడ బస్టాండ్ క్లోజ్ చేయడం వల్ల బస్సులు లోపలికి వస్తాయి కదా, నిన్నైతే క్లోజ్ చేయడం వల్ల బస్సులు లోపలికి రాలేవు. బస్సులు అనేవి రోడ్డు పైన ఆగిపోయినాయి. దాంతో ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయింది. ఎందుకంటే బస్టాండ్ లోపలికి వెళ్ళలేరు, రోడ్డు పైన ఆగిపోయారు. సో దాంతో ప్రజలందరూ, ముఖ్యంగా విద్యార్థులు, బయట సిరిసిల్ల పట్టణానికి వచ్చే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడైతే ఇక్కడనైతే మొత్తం క్లియర్ చేశారు కాబట్టి ఇప్పుడు బస్సులు కూడా బస్టాండ్ లోపలికి వెళ్తున్నాయి. ఎవరు కూడా ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ డ్రైనేజీ ఉంది కాబట్టి ఎక్కువ, అందులో కొన్ని ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజీ కాబట్టి నీరంతా అక్కడ నిలిచిపోయి దుర్గంధం వాసన రావడంతో నిన్ననైతే ఈ పనులైతే కంప్లీట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అక్కడ నిల్చోవడం వల్ల కూడా దుర్గంధం వాసన రావడంతో ఫిర్యాదు చేయడంతోనైతే నిన్ననైతే ఇది క్లియర్ చేశారు. కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పేసి అయితే అధికారులకు తెలియజేశారు. అంటే జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లోనూ మెను ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా విద్యాధికారి, మండల ప్రత్యేక అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్ డీసీఓలు, ఏఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్లు, పంచాయతీరాజు, డీజీ, ఈడబ్ల్యూ, ఐడీసీ, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ప్రత్యేక అధికారులు ట్రాన్స్పోర్ట్స్ టీం నివేదికపై సమీక్షించారు. జిల్లా అధికారి విద్యాలయం కేటాయించమని వారు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. సో అలాగే 70 గ్రామాల్లో భూముల రీసర్వే, జిల్లాలోని 70 గ్రామాల్లో భూముల రీసర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. అలాగే రెవెన్యూ ఆఫీసులకు భూములు గుర్తించాలి. వెమ్లవాడ ఆర్డీఓ ఆఫీసులు వీర్నపల్లి, తంగల్పల్లి, వెమ్లవాడ, రుద్రంగిలో రెవెన్యూ ఆఫీసులు, వెమ్లవాడ సబ్ రిజిస్టర్ ఆఫీసులకు స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. వెమ్లవాడ లక్ష్య సర్వే గడువులోగా పూర్తి చేయాలన్నారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి. లోటు వర్షపాతం, ఎల్నీవో ప్రభావం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. కూరగాయలు, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్ళాలి అన్నారు. ప్రగతి పోర్టల్పై కలెక్టర్ సమీక్షించారు. పాఠశాల విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్ష, పిఎం పోషణ్ అభియాన్, అపార్ ఐడి మధ్యాహ్న భోజన అంశాలపై ఆరా తీశారు. భోజన గదుల కోసం ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. 10వ తరగతి తర్వాత విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చూడాలని, ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించారు. విపత్తుల సమయంలో SDRF కీలకం. విపత్తుల సమయంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కీలకమని కలెక్టర్ అన్నారు. సర్దాపూర్లోని 17వ బెటాలియన్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో విపత్తుల వరదలు వచ్చే సమయంలో ఉపయోగించే యంత్రాలు, పరికరాల ప్రదర్శనను ఎస్పీ మహేష్ బి గీతే కలిసి ప్రారంభించారు. నిన్ననైతే కలెక్టర్ ఆఫీస్లో ఈ అధికారులతో కలిసి అయితే కలెక్టర్ మేడం గారు సమీక్షించారు. వీటి గురించి అయితే వారితో మాట్లాడడం కూడా జరిగింది. ఇది ఎల్లారెడ్డిపేటకి సంబంధించిన వార్త, శ్మశాన వాటికకు సంబంధించింది. మరి ఇక్కడ ఎందుకు కట్టిరో అర్థమవుతలేదు. వాళ్ళు అన్నట్టుగానే అక్కడ ఎందుకు కట్టారు అధికారులకే ఎరక, అక్కడ ఎందుకు కట్టిర్రు అధికారులకే ఎరకనట. మరి ఇది ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారులో వాగుని ఆనుకొని 12,50,000తో వైకుంఠ ధామాన్ని నిర్మించారు. భారీ వరదల కారణంగా వినియోగంలోకి రాకముందుకే నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. అడుగు భాగంలో మట్టి కొట్టుకుపోయి ఫ్లోరింగ్ కూలిపోగా స్నానపు గదులు గాల్లో తేలియాడుతూ కనిపిస్తున్నాయి. కనీస మరమ్మతులు కరువయ్యాయి. గ్రామంలో ఎవరైనా చనిపోతే నిర్మానుష ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సో ఇదైతే వాగు కానుకొని అయితే కట్టిరు, వైకుంఠ ధామాన్ని అయితే నిర్మించారు. దాని గాల్లో కనబడుతున్నట్టే, గాల్లో తేలియాడుతున్నట్టే కనబడుతుంది. ఇక్కడ చూడండి ఎట్లా కనిపిస్తుంది, గాల్లో పట్టినట్టు కనిపిస్తుంది. మరి ఇక్కడ ఎందుకు కట్టారు మరి వాళ్ళకే తెలియాలి. మరమ్మతులు కూడా కరువైనాయని చెప్పేసి అంటున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే మాత్రం నిర్మానుష ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. 12,50,000తో నిర్మించారు అని చెప్పేసి అంటున్నారు. ఈసారి చర్యలు తీసుకుంటారా లేదా మరి వేచి చూడాలి. ఒక్కసారి ఆ ప్రాంతానికి వెళ్ళి అధికారులు కూడా ఒకసారి సమీక్షించి మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒకసారి చూడండి.